మతోన్మాదం ఉగ్రవాదం కంటే పెను ప్రమాదం. భారతదేశంలో బీజేపీ మతోన్మాదం పాకిస్తాన్ మతోన్మాదం లాంటిది. సమాజ విచ్ఛిన్నానికి ప్రధాన కారణం మతోన్మాదం. ఈ మతోన్మాదం డ్రగ్స్తో సమానం. ఈ మతోన్మాదం అనే డ్రగ్ని బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ తెచ్చించారు. అదే డ్రగ్స్ మత్తులో తెలంగాణలో అరాచకాలు సృష్టించడానికి, అల్లర్లు సృష్టించడానికి, దాడులు చేయడానికి, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు. తద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పేటీఎం బ్యాచ్కి, తెలంగాణలోని ఆంధ్ర వాళ్లకు బానిసత్వం చేయడానికి అలవాటు పడ్డ తెలంగాణ ద్రోహులకు ఈ తరహా మతోన్మాద రాజకీయం ఉపయోగపడుతుంది. తెలంగాణలో జనసేన పార్టీకి ఉన్న 0.5% ఓట్లను బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇటువంటి రెచ్చగొట్టే చర్యలకు, ప్రసంగాలకు పవన్ కళ్యాణ్ను పావుగా వాడుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఓసర వెళ్ళి రాజకీయాలకు తెలంగాణ ప్రజలు మోసపోతే ఆంధ్రాలో లెక్క తెలంగాణలో కూడా అరాచక ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణ ప్రజలు మరోసారి ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో బందీలవుతారు. ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంతో పోల్చి ప్రాంతీయవాదం గురించి మాట్లాడే వాళ్ళను ఉగ్రవాదులుగా ముద్ర వేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ ద్వారా జరుగుతుంది. తెలంగాణ సమాజం మేల్కొనకపోతే ప్రాంతీయవాదులను ఉగ్రవాదులుగా ముద్ర వేసి అరెస్టులు చేసే ప్రయత్నాలు జరుగుతాయి. అరెస్టులు చేస్తారు, చిత్రహింసలు పెడతారు. మరోసారి తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడకుండా తెలంగాణ మేధావుల గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలు మేల్కోవాలి. ఆంధ్ర పాలకుల రాక్షస రాజకీయాలను అడ్డుకోవాలి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి.